క్షేమాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, ఆరోగ్యమును ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో తన కుటుంబీకులు మార్చబడుదురు గాక. అందరూ కూడా ప్రభువ, అన్య జనాంగములు నీ కుమార్తెని చూసి ప్రభువ, ఈమె దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డ అని జనములు చెప్పుకొందురుగాకని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప కోరుకుందాం, దేవుని దయ కోరుకుందాం. ఆయన కృప ఎంత గొప్పగా ఉంటుందంటే జనములు చెప్పుకుంటారు నిన్ను గురించి. దేవుని యొక్క కృప అంటే జీవితంలో మార్పును బట్టి చెప్పుకుంటారు. దేవుని యొక్క కృప ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి చెప్పుకుంటారు, ప్రవర్తనను బట్టి చెప్పుకుంటారు. దేవుని కృప అంత గొప్పగా ఆయన తెలియజేయాలి అనే సమాజంలో నీ జీవితంలోకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆయన తన ప్రజలతో, తన భక్తులతో శుభవచనాలు పలికే దేవుడై ఉన్నారు. శుభాలు శుభము చేసే దేవుడు. శుభాలు నీవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటారు. నీ కుటుంబంలో మంచి జరగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. నీ కుటుంబంలో దీవెన కలగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన హస్తం చాపి ఉన్నారు. శుభాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అనంటే నువ్వు దేవుని సన్నిధిలో కృప కోరుకుని ప్రార్థనతో దేవునితో నీ జీవితం ప్రారంభించాలి. నీ దినమంతా కూడా దేవునితో, నీ దిన ప్రారంభమే దేవునితో ప్రారంభించాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఈ యొక్క వచనాలు నీ పట్ల నెరవేర్చనై ఉన్నారు. హల్లెలూయా. 86వ దావీదు కీర్తన 3వ వచనంలో, ప్రభువా దినమెల్లా నీకు నేను మొర్రపెట్టుచున్నాను. దినమెల్లా మనం ఒక గంట సేపు ప్రార్థన చేస్తాం, 2 గంటల సేపు ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? దినమెల్లా, దినమంతా కూడా. ఎలాగంటే దినమెల్లా ప్రార్థన చేయడం అంటే ఇంకేం పనులు ఉండవా, ఇంకేం పని చేసుకోవద్దా అని అంటే పని చేస్తూనే ప్రార్థన చేయొచ్చు. పని చేస్తూనే ప్రార్థన చేయొచ్చు. ఒక్కొక్కసారి మనము అస్తమానికి దేవుడితో మాట్లాడటం వల్ల ప్రభువా ప్రభువా అంటూ ఉంటాం కదా, యేసయ్యా ప్రభువా అంటూ ఉంటాం. నడిచేటప్పుడు ప్రభువా అని మాట్లాడుతూ ఉంటాం, ప్రయాణం చేస్తుంటే ప్రభువా అని మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి నేను జంగారెడ్డిగూడెం వెళ్తూ ఉంటున్నాను, నాతో పాటు ఇంకా జ్యోతి రేపుగా అని చెప్పేసి చెల్లి వాళ్ళు వస్తూ ఉండేవారు. అయితే నల్లజర్లలో నేను అక్కడ వెయిట్ చేస్తాను, ఇక బస్ నెంబర్ వస్తుంది, ఈ బస్సు నేను వస్తున్నాను అని చెప్పేసి వాడిని అక్కడ టచ్ చేసుకొని అక్కడ నుంచి మేము జంగారెడ్డిగూడెం లైన్లో వెళ్తూ ఉంటుంటే దారిలలో ఈవినింగ్ సమయం అన్నమాట. దారిలో చాలా కొండలు ప్రాంతాలు ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం పూట సంధ్యా సమయం తెలుసా? సంధ్యా సమయం, సూర్యుడు అస్తమించే సమయము. సూర్యుడు ఏ రంగులోకి వస్తాడు? రెడ్డిష్లోకి వస్తుంటారు, నిప్పు లాంటి రంగులోకి వస్తూ ఉంటారు. ఆ టైంలో మీరు పచ్చని పొలాల్లోకి వెళ్ళి చూడండి, ఆ ప్రకృతి ఎంత బాగుంటుందో. ఆ కలర్స్, ఆ షైనింగ్, ఆ కిరణాలు పడతా ఉంటుంటే ఆ గ్రీనిష్ మీద చక్కటి గోల్డ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది చివర్లలో. ఆ కింద ఆ వరి చేను కావచ్చు, ఆ కింద పంట పొలాలకి ఆ కింది భాగం గ్రీన్గా కనిపిస్తుంది, ఆ పై భాగం అంతా కూడా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. అవునా? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా? దేవుడి సృష్టిని ఎప్పుడు కూడా కనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ అందంగా అసలు అలా చూస్తూ ఉంటుంటే ఎంత ఆనందమైపోతూ ఉంటుందో హృదయం అంతా కూడా. కొంతమంది వెళ్ళండి సాయంత్రం సమయంలో అలాంటి ప్లేసులకు వెళ్ళి చూడండి, బీపీలు తగ్గిపోతాయి. అలా ప్రశాంతంగా చూస్తూ ఉంటుంటే హ్యాపీగా అనిపిస్తుంది మనసు. అటువంటి ఆ వాతావరణం నేను చూస్తూ ప్రభువా ఎంత అందంగా ఉంది ఈ సృష్టి ప్రభువా. గ్రీన్, ఒక మడి ఒక రంగులో ఉంది, ఇంకో పొలం చూస్తే అది ఇంకో రంగులో ఉంది. ఆ గ్రీన్ లోనే కొన్ని రంగులు కనపడతాయి, లేత కలర్, ముదిరి కలర్, ఇంకా ఎల్లో కలర్, ఇలాగా ఈ గ్రీనిష్ కొన్ని రకాలు కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ లోనే ఇన్ని రకాలు ఉన్నాయా? అసలు ఇవన్నీ ఎలా సృష్టించావు ప్రభా? ఎంత అందమైన సృష్టిని ఎలా సృష్టించావు? ఆ కొండలు, ఆ చెట్లు, ఆ వాతావరణం అదంతా చూస్తూ ఉంటున్నప్పుడు ఎంత అందమైన సృష్టిని నువ్వు ఎలా సృష్టించావు? నువ్వు ఎంత చిత్రకారుడివి ప్రభా, నువ్వెంత ఆర్టిస్టు నాయన, ఇంత అందమైనటువంటి ఈ లోకాన్ని సృష్టించావు తండ్రి అని నా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్పుకుంటా వెళ్తా ఉంటుంటే ఆ బస్సు కిటికీ దగ్గర కూర్చున్నాను కదా, గాలి వేస్తూ ఉంటుంది. ఆ గాలిలో నుంచి ఒక సన్నని స్వరం, ఒక అద్భుతమైన స్వరం వస్తూ ఉంటుంది, ఇది అంతా మందే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉంటుంది ఆ మాట వింటే? ఇదంతా మనదే. అంటే మనం ఎవరై ఉన్నాం? హల్లెలూయా. దేవునికి మనము వారసులమండి. హల్లెలూయా. దేవుని వారసులం మనము. ఒక పాట ఉంది, ఏంటిది అది? దేవుని వారసులం, ప్రేమ నివాసులం,
దేవుని వారసులం. ఆ వారసత్వాన్ని కలిగినటువంటి మనము వారసులుగా మనము ప్రవర్తించగలుగుతున్నామా? వారసులుగా మనం ఎవరమై ఉన్నామో తెలుసా? రాజకుమారులము, రాజ కుమార్తెలం. హల్లెలూయా. అవునా కాదు? అవునా కాదు? రాజకుమారులము, రాజ కుమార్తెలం. ఏది కావాలని ఎవరిని అడగాలి? శ్రీమంతుడును అద్వితీయుడునైనా సత్యదేవుడైనటువంటి ఆయనే మనకు తండ్రి అయి ఉన్నారు కనుక ఏది అడిగినా మనకి దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. అడగాలి, మనము అడగాలి. ఆ కృప మనకి దేవుడు ఇచ్చేస్తారు. ఆ యొక్క ధన్యత, ఆ యొక్క హక్కు దేవుడు మనకి ఇచ్చారు కనుక మనము అడిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 3వ వచనంలో కూడా, దినమెల్లా నీకు నేను మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించయ్యా. కరుణించు. ప్రార్థనలో మనం కోరుకోవాల్సింది కరుణించు ప్రభా. దినమెల్లా ప్రతిరోజు కూడా మనము దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన వాగ్దానం ఉంది. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన ఆ మాట మనతో ఉన్నదని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి సమయం దేవుడు మనల్ని చూస్తున్నారనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. జోసఫ్ పటేల్ తీసి ప్రైజ్ ది లార్డ్. ఓకే నాన్న, మేము ఇంతకుముందే ప్రకటన చేస్తాము. తప్పకుండా మేము మా సంఘం వస్తాం. గాడ్ బ్లెస్ యు. దేవుని యొక్క మహాకృప మనతో ఉన్నది కనుకనే దేవుడు మనల్ని ఆయనకు వారసులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయనకు వారసులుగా చేసుకోవడం మాత్రమే కాకుండా ఆయన కరుణ మన మీద ఉంచాడు. కాబట్టి ఏదైనా పొందుకునే హక్కు మనకు ఉన్నది. అది మనం అడిగి పొందుకోవాలి. దానికి ముందుగా మన జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. మన జీవితం అంతా పరిశీలన చేస్తాడు. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధంగానే ఉండాలి. మందిరంలో ఒకలాగా, బయటికి వెళ్ళిపోయినాక ఇంకొకలాగా. కొన్ని వార్తలు నాకు వచ్చినాయి. అది చూసి నేను కొన్ని విషయాల్లో బాధపడ్డాను. కానీ చూస్తున్నది ఎవరు? నేను మీ వెనకాల రాను. నేను వస్తానా? నేను రాను. మీతో ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తారు మీతో? మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసేది ఎవరు? మిమ్మల్ని కనిపెట్టుకునేది ఎవరు? మిమ్మల్ని గమనించుకుంటూ ఉండేది ఎవరు? ఆయన దృష్టిలో ఉన్నాను అనే సంగతి మర్చిపోవద్దు. నేను ఆయన దృష్టిలో ఉన్నాను అనే సంగతి మర్చిపోతే కనుక నువ్వు ఎలాగైనా ప్రవర్తిస్తావు. మందిరంలో ఒకలాగా ఉంటావు, బయటకు వెళ్ళి ఇంకొకలాగా ఉంటావు. కొన్ని విషయాలు నేను వింటున్నాను కాబట్టి నేను అంటున్నాను. అది నేను పట్టించుకోలేదు, కానీ దేవుడు పట్టించుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రతి చోట కూడా, ప్రతి విషయంలోనూ కూడా దేవునికి అనుకూలంగానే ఉండాలి. కొన్ని దేవుని సమాధానాలు రాకపోవడానికి, కొన్ని దరిద్రాలు పోకపోవడానికి కారణాలు ఏంటంటే మన ప్రవర్తనలే. మనకు మనం అడ్డుపడతా ఉంటాం. మన ఆశీర్వాదానికి దేవుడు హస్తం చాపి ఉంచితే వాటికి అడ్డంగా నిలబడేటువంటి ప్రవర్తనలు మనలో ఉంటూ ఉంటాయి. దానిని బట్టి దేవుడు కొన్ని విషయాలు వెనకడుతూ ఉంటాడు ఇవ్వడానికి. దేవునికి మొహమాటం లేదు, మనుషులకు మొహమాటం ఉండొచ్చేమో కానీ హల్లెలూయా. దేవునికి మొహమాటం అనేది లేదు. ఏదైనా సరే ఆయన తూచా తప్పకుండా మాటిస్తే నెరవేరుస్తాడు. దాన్ని తప్పకుండా ఆయన అర్హతను కోరుతాడు. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, దేవుడితో మనం ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని ముందుగా మనము ప్రార్థన ద్వారానే సరి చేసుకోగలము. దేవునితో నిజంగా నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే నీ ప్రవర్తన అంతట్లో మార్పు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 86వ అధ్యాయము అదే అధ్యాయం 5వ వచనం మనం చదవదాం. చూడండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు ఉండగలిగినటువంటి దేవుడవు. నీవు దయాళుడవు ప్రభువా. ప్రతి విషయంలో ఆయన దయ చూపించే దేవుడు కనుక పాపమును దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఏంటిది అని అంటే, పాపిని ఆయన ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగే వారముగా ఉండాలి. ప్రార్థన చేసుకోవడానికి ముందుగా మనము కొన్ని విషయాల్లో మౌనంగా మనము కొంతసేపు కూర్చోవాలి. మనకి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏదైనా మన ప్రార్థనకు అడ్డొస్తుందేమో, ఏదైనా మన యొక్క ఆశీర్వాదానికి అడ్డొస్తుందేమో చూస్తూ ఉంటున్నాడు గనక మౌనంగా కాసేపు కూర్చోవాలి. నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.
అది ఎప్పటిదో కావచ్చు, ఎప్పటిదో కావచ్చు. మీకు ఒక విషయం చెప్తా, చెప్పి నేను ముందుకు వెళ్తా. కాకినాడలో మేము రెంట్కున్నటువంటి ఆ గృహంలో ఇంకో బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు. దానికి తలుపులు చెక్కలు అని అట్లాంటివి టేక్ సామానం అనమాట చేస్తున్నారు. డోర్లు చేస్తూ ఉంటుంటే కాంట్రాక్ట్కి ఇచ్చేసారు కనుక ఇక వాళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళకి మంచినీళ్ళు బాటిల్ కూడా ఇవ్వరు. ఆడేం చేసేవారు అని అంటే మా ఇంటి ముందు దుకాణం పెట్టారు. వాళ్ళకి ఏది కావాలని అమ్మకు పచ్చడి వేయండి, అమ్మకు మంచినీళ్ళు ఇవ్వండి, అమ్మ కొంచెం అది వేయండి, అమ్మకు కూర వేయండి, ఇట్లా అడుగుతూ ఉండేవారు. మా ఇంటికి వస్తామంటే ఎవరొకరు ప్రార్థనకు వస్తూ ఉండడం, మేము ఇంట్లోనే ఉండడం, ప్రార్థన జరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఇంట్లో జరుగుతూ ఉంటున్నాయి కనుక వాళ్ళు కూడా కొంచెం ఏదైనా అడుగుతూ ఉండేవారు, ఇంట్లో ఉంటున్నాం కాబట్టి. సరే, ఇలాగ వర్కులు జరుగుతూ ఉంటున్నాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి పనులన్నీ కూడా. ఆయన ఏమన్నారు అంటే, అమ్మ మేము ఇన్ని రోజులు ఇక్కడ చేస్తాం, మీరు మా కోసం చాలా హెల్ప్ చేస్తారు, మంచినీళ్ళు ఇచ్చారు, బిల్లు పెట్టేసేదాన్ని. ఆయనకి ఏదో మా పని అన్నట్టు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేది. చాలా వాళ్ళకి ఏదైనా కావాలి చేస్తూ ఉండేదాన్ని. సరే, వాళ్ళు అన్నారు మీకు ఒక టేబుల్ చేసి పెడతాను. ఏదో వాళ్ళ సొత్తు లేదు, నా సొత్తు లేదు, మీకు టేకు వుడ్తో ఒక టేబుల్ చేసి పెడతానమ్మా అన్నారు. నేనేమనాలి, వద్దండి అన్నాను. నేనేమన్నాను, అలాగే అన్నా. ఆ తర్వాత చక్కటి టేకు అన్ని కోసి అవన్నీ సిద్ధం చేసి కట్టగట్టి మళ్ళీ ఇంటికి ఆవిడ చూస్తుందేమో, మళ్ళీ ఆటలు తిడుతుందని చెప్పేసి మా లోపల వంటకి దగ్గర అటుకుంది, దాని మీద పెట్టేశారు. వెళ్ళేటప్పుడు అన్ని బిగించేసి మీకు ఇచ్చేసి వెళ్తామమ్మా అన్నారు. సరే అన్నారు. పైన ఉన్నాయి టేబుల్కి సంబంధించిన టేక్ సామానం. సరే, ఉపవాస ప్రార్థన జరుగుతుంది మా చర్చిలో. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలో నీ ఇంట్లో నీది గాంధీ ఏదైనా ఉంటే వెంటనే తీసేయి అన్నారు. ఆల్రెడీ ఆ సామానం పెట్టి 4-5 రోజులు అవుతుంది, పెద్ద దృష్టి లేదు దాని మీద. అందరితోటి కదా, ఒకరితోటి అనలేదు కదా ఈ మాట. దైవజనులు ఏమన్నారు, దేవుడి కార్యాలు నీ ఇంట్లో జరగాలంటే, నీ జీవితంలో జరగాలంటే, నీది కానిది నీ ఇంట్లో ఏది ఉన్నా అది నీకు మంచిది కాదు. కాబట్టి మీ ఇళ్ళలో ఏ ఉన్నా మా ఇది ఇచ్చేసేవాడి. హల్లెలూయా. మీది కానిది ఇంట్లో ఉంచొద్దు అని చెప్పారు. నేను అనుకుంటున్నాను, ఏమున్నాయి మా ఇంట్లో. ఇప్పుడు ఒక మాట చెప్పారంటే మీ అందరికీ చెప్తున్నాను, ఒక్కడికే చెప్తున్నాను, సాయంత్రంతో నీకే చెప్తున్నాను అంటానా? ఒకవేళ ఆమెకి ఏదన్నా మాట ఒక నాకు సంబంధించింది సిస్టర్ మాట్లాడారు అని చెప్పి గుర్రుని ఇలా చూసింది అనుకో, ఏదో తగిలినట్టుంది అనిపిస్తుంది. కానీ నేను చూడండి, అందుకు ఎవరికా చూడను. దేవునికి స్తోత్రం. వాక్యం అనేది ఒకరికా అందరికా? అందరికైనా ఒక్కరికైనా? అందరికీ వస్తుంది. హల్లెలూయా. అలాగే దైవజనులు ఏమన్నారు అంటే, నీవు దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుని ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలంటే నీ ఇంట్లో ఏదున్నా ఇంట్లో నుంచి తొలగించాలి, తీసేయాలని వెంటనే అన్నారు. అప్పుడు నేను నా మట్టుకు, నేను ఎవరి గురించి నాకెందుకు, నా మట్టుకు నేను ఆలోచిస్తున్నాను, ఏమున్నాయి అని చెప్పేసి. అప్పుడు దేవుడు ఏమంటున్నారు తెలుసా, అటుకు మీద ఉన్నాయి చూడు, అటుకు మీద ఉన్నాయి అన్నారు. నిజమే, అయితే మంచి టేబుల్ అవుతుందిగా, టేబుల్ అవుతుందిగా, డైనింగ్ టేబుల్ అవుతుందిగా, పర్లేదు అంటే పరిశుద్ధ అటుక మీద ఉన్నాయి, వెంటనే తీసేయాలి. ఇంటికి వచ్చి ఎవరు మాట్లాడారు ఈ మాట చెప్పాలి. ఎవరు మాట్లాడారు? దేవుడేనా? ఎందుకు మాట్లాడారు? ఎందుకని మాట్లాడారు? మంచి కోసమా, చెడు కోసమా? మంచి కోసమే. ఏదో చేయాలి ఆయన మనకి, కానీ ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. సరే, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి గబగబా స్టూల్ వేసుకున్న పై అన్ని లాగేసి ఇంకా ఆ పనోళ్ళు అక్కడ చేస్తున్నారు పాపం. వాళ్ళు ఎదురుకుండా తీసి ఆ ఇంటికి ఆవిడని పిలిచి, అమ్మ ఈగో నీ సామాను మీ ఇంట్లో కలిపొచ్చినాయి, మీ ఇంట్లో కలిపొచ్చినాయి. ఏమన్నా, తెల్లబద్దం నల్లబద్దం అని 2 ఉంటాయి. అందులో నేను అన్నాను, మేము ఈ పని చేసేటోళ్ళు, అమ్మ ఆవిడ లేరు,
ఈ మీ ఇంట్లో పెడతాము అని అన్నారు, 2-3 రోజులు అయిపోయింది, మర్చిపోయి ఉంటారు. ఈ మాయ కాదు, తీసేసుకోండి ఏసునామము, హల్లెలూయా అనేసి సర్లే అమ్మ అక్కడ పెట్టేసి వచ్చేస్తుంటే దేవుడు నువ్వు అబద్ధమాడావు, నువ్వు తీసుకున్నానని చెప్పు అన్న. మళ్ళా వెనక్కి వెళ్ళి అంటే ఇంటికి మీ పనోళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, పమ్మాలకే చూస్తున్నారు. మీ పనోళ్ళు వర్క్ చేసేటోళ్ళు నాకు డైనింగ్ టేబుల్ చేస్తాము, మీరు మంచినీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకి ఫుడ్ ఏం పెట్టలేదంట, అందుకని డైనింగ్ టేబుల్ చేస్తాను అన్నారు, అందుకని చేసాయి అలా పక్కన పెట్టారు. నాకు ఇష్టం లేదు, దేవుడు నాతో మాట్లాడారు, ఇవి నాయి కాదు, నీ కానీ నీ ఇంట్లో అర్జెంట్గా ఇచ్చేసాయి అని చెప్పారు, అందుకని నేను ఇవి ఇచ్చేస్తున్నాను, నాకు వద్దు, నా దేవుడు చెప్పాడు నాకు వద్దు, ఇగో తీసేసుకోండి అని చెప్పేసానంటే ఆమె చాలా సంతోషపడింది. ఆమెకు మాట ఉంది ఏంటో తెలుసా, యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఇదేనమ్మా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏ విషయంలోనూ కూడా మనుషుల్ని తప్పిదారులని క్షమించడు అసలు, ఆయన అంత మంచి దేవుడు. అందుకే యేసయ్య అంటే నాకు ఇష్టం అంది. హల్లెలూయా. బైబిల్ చదవడం ప్రారంభించింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నాకు డబుల్ కట్ వచ్చింది మనసు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మా తాతగారు మంచి కార్డ్ మంచి మంచం చేయించారు, అంతే, సింధుకు పోయింది. హల్లెలూయా చెప్తామా అండి, అంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. ఏది మన కానిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏదైనా సరే దేవుని యొక్క మహిమను మనలో నుంచి వెల్లడవ్వాలి అని అంటే దేవుడి బిడ్డను ఆశీర్వదించాడని ప్రజలు చెప్పుకోవాలా. హల్లెలూయా. మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారని దేవుడు తన పిల్లలను బట్టి ఆయన ప్రజలు చెప్పుకుంటే సంతోషిస్తారు. ఆ ఆశీర్వాదము ఇక్కడ నుండి ప్రారంభమైంది. హల్లెలూయా చెప్పండి. మందిరములో నుంచి ఆశీర్వాదాలు ప్రారంభమైనాయి. హల్లెలూయా చెప్తామా, మందిరములో నుంచే దేవుని ఆశీర్వాదాలు ప్రారంభమైన అదే కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం 65వ అధ్యాయంలోనే మనం చదువుతాం. 4వ వచనం, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, తీసిన వారు త్వరగా చదవండి, అంటర్లైన్ కూడా చేసుకోండి. నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు, ధన్యులు. దేవుని మేలులు మందిరంలో నుంచి. మళ్ళా చదవండి ఆ వాక్యాన్ని. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. గట్టిగా హల్లెలూయా. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. నీ పరిశుద్ధాలైన చేత, నీ మందిరములో మేలుల చేత మేము తృప్తి పొందిదము. మేలుల చేత. దేవుడు మందిరానికి వస్తే మేలు చేస్తాడే తప్ప ఎవరిని కూడా అపహాస్యం చేయడు. మేలు చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. దేవుని మందిరంలో అన్ని విధాలుగా కూడా మనకి మేలే తప్ప కీడేమీ కూడా లేనే లేదు. చాలా మంది జీవితాలు దేవుని సన్నిధిని అంటే విలువ తెలియదు, దేవుని మందిరం అంటే అస్సలు విలువ తెలియదు. చాలా మంది జీవితాలకి ఇదే తెలియక చాలా వెనకబడిపోతా ఉంటారు. ఆత్మీయ జీవితాలు చాలా మంది వాళ్ళు ఏంటంటారు కదా, ఒకళ్ళు తీసుకురాలేకపోయినా పర్వాలేదు కానీ వచ్చేవాళ్ళు మాత్రం ఆటంకం చేయకుండా ఉంటే చాలు అంటాను నేను. హల్లెలూయా. వాళ్ళకి అడ్డుబండగా నిలబడకూడదు. కొంతమంది అడ్డుబండలుగా నిలబడిపోతా ఉంటున్నారు. కొంతమంది వచ్చే వాళ్ళు కూడా చాలా వెలివెలి చేస్తూ ఉంటారు. ఇవి దేవుడికి ఇష్టం కాని పనులు. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని మందిరం మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళు చేసే పనులు. దేవుడి సన్నిధి అంటే ఆలోచన లేనటువంటి వారు, ఆత్మీయ జీవితం అంటే సంఘము విలువేంటో తెలియనటువంటి వారు ఏదో ఒక సంఘములో నాటపడాలి అంతే. అందులో వేరులు తన లోపల గట్ట వేర్లతోటి నీ ఆత్మీయ జీవితం నాటుకోవాలి. అప్పుడు గాలి వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఏది వచ్చినా కూడా నిన్ను కదిలించలేదు. పైపైన వేర్లు ఉన్నది ఏమైపోతే గాలి వస్తే లేచిపోతుంది. ఇంకొకటి ఉంది ఏంటిదేనంటే, రాతి మీద పడిన విత్తనం ఇంకోటి ఉంటుంది. అది పైపైన ఎప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉన్నారు, లేకుంటే కత్తేసి ఉన్నది అయిపోతుంది. రాతి మీద పడిన విత్తనం అన్నారు, మొలకెత్తుతుంది కానీ అది ఎంత మాత్రం కూడా కొంచెం ఎండ తగిలిందంటే మాడిపోద్ది. ఇలాంటి ఆత్మీయ స్థితిలో ఉండకూడదు. లోతైన ప్రార్థన చేయడం కలగడాను. దేవుడిని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ నాటాడు, ఆ నాటినటువంటి నీవు వేరులు తల్లి ఫలము వృక్షముగా తయారైన ఫలాలు ఇవ్వాలి. హల్లెలూయా. అది దేవుడు నీ పట్ల కోరుకునేది.
అది దేవుడు నీ కోసం సిద్ధపరిచినది. అది సంఘము అంటారు. ఏదో ఒక సంఘానికి చెంది ఉండాలి. ఆ సంఘములో నువ్వు బలపరచబడుతూ ఉండాలి. ఆ సంఘానికి నువ్వు మేలుకరంగా ఉండాలి. ఆ సంఘములో నీవు విస్తరించబడుతూ ఉండాలి. ఆశీర్వాదం పొందుతూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు ఇచ్చిన నీ కాపరిని నువ్వు కనిపెట్టుకుంటూ ఉండాలి. కాపరి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ సంఘం కోసం మొరపెడుతూ ఉండాలి. అది నీకు ఇచ్చిన బాధ్యత. ఇవి ఎరగని వారు చాలా మంది వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఏమంటారు, ఉమ్మ వేయబడే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. నువ్వెవరిగో నాకు తెలియదు అంటాడు దేవుడు. నువ్వెవరిగో నాకు తెలియదు, నువ్వెవరికి చెందిన దానివి, నువ్వెవరికి చెందిన వాడివి అని అడుగుతారు. లేదంటే అక్కడ వాక్యం అంది, నేను ఎక్కడైనా మూడు చోట్ల ఉందండి, వెళ్తానండి. వెళ్ళము. ఎక్కడ ఉండదు నీ జీవితానికి ఇంకా స్థిరత్వం అనేది ఉండదు. ఎక్కడో ఒక చోట నిలబడ. హల్లెలూయా. ఎక్కడో ఒక చోట దేవుడు ఎక్కడ చూపించాడో అక్కడ నిలబడ. అది నీకు మంచిది, అది నీకు ఆశీర్వాదం. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎవరు కూడా ఉన్న స్థితిలోనే లేరు, ఉన్నతమైన స్థితికి లేస్తున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడే లేరండి, అక్కడే లేరు. స్థితిని మారుస్తాడు దేవుడు. నాకు ఇచ్చిన వాగ్దానము, నీ చేత నేను మందిరము కట్టిస్తాను అన్నాడు. నాకేం తెలియని సమయం అది, ఏమీ తెలియదు నాకు. హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు, నీ చేత నేను మందిరం కట్టిస్తాను, నీ చేతులతో నేను మందిరం కట్టిస్తాను. నాకేం తెలుసు, నాకేముంది మందిరం కట్టడానికి, నాకేం తెలుసు, అసలు నాకు పరిచర్య సరిగా రాదు, తెలియదు. మందిరం కట్టిస్తానంటారేంటి? ఆ మందిరంలో నివాసము చేస్తాను, ఆ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డను నేను ఆశీర్వదిస్తానన్నారు. హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్పు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నారు, నెరవేరుస్తూ ఉన్నారు. ఇది తెలియని చాలా మంది ఆటంకాలుగా ఉంటున్నారు. ఒక మాట ఉంటుంది, ఏంటిది అని అంటే, నీకు నీ వల్ల కాకపోయినా పర్వాలేదు కానీ నువ్వెవరికి కూడా అభ్యంతరంగా దానికి నువ్వు వ్యతిరేకంగా ఉండకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మనం చూద్దాం, చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయం లాస్ట్లో వచ్చేస్తున్నాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ఒకసారి చదువుదాం. ప్రయాణమైపోవచ్చు ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళించుంటారు. 10 మంది చూడండి బాగా గమనించండి. ఆయన ఒక గ్రామానికి వెళ్ళొచ్చు ఉంటుండగా 10 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. బాగా గమనించాలి. ఆయన వెళుతూ ఉంటున్నారు, ఆయనకే ఎదురొచ్చి తండ్రి మా పరిస్థితి బాగాలేదు, మమ్మల్ని బాగు చేయమని అడుగుతూ ఉంటున్నారు. ఎక్కడి నుంచి అడుగుతుంటున్నారు? దూరంగా నిలబడ్డారు. ఎందుకు? వాళ్ళలో రోగం ఉంది కాబట్టి. అసలు వాళ్ళని ఊరిలోకి రానివ్వరు. అసలు కుష్ఠరోగులందరినీ ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టేస్తారు. ఎందుకంటే అది అంటువ్యాధనం. వాళ్ళు నడిచిన మార్గంలో వాళ్ళు వాడిన చెప్పులు కానీ వస్తువులు కానీ ముట్టుకున్న క్రీములు మంచి వాళ్ళకు వచ్చేస్తాయి. గోళ్ళ ద్వారా లోపల తినుకుంటూ వెళ్ళిపోతాయి అంతే. అలాంటి వాళ్ళని తొందరగా ముట్టుకోరు, అందుకని వాళ్ళ దూరంగా ఉంచుతారు. ఆ ఉంచిన పరిస్థితిలో వీళ్ళు దూరముగా నిలబడి యేసు ప్రభువుల వారు వస్తున్నారని ఎదురెళ్ళారు. ఏమంటున్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. అది చూసి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. మీరు వెళ్ళండి, ఓకే, కరుణించి ప్రభు అన్నారు. మీరు వెళ్ళండి, మీరు దైవజనులు మీరు చూపించుకోండి అని అన్నారు. ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం అన్నమాట. 17వ వచనంలో మనం చదివితే చూద్దాము. అందుకే యేసు 10 మంది శుద్ధులైన గార 16వ వచనం కూడా చదవండి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు ఆ వారిలో ఒకడు తన స్వస్థతను కలుగుట చూచి వెళ్ళి చూడగా స్వస్థత వచ్చింది. విశ్వాసం చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అప్పుడు ప్రభు ఏమంటున్నారు? కనమవ్వాలి, ఏది నువ్వు ఒక్కడవే వచ్చావు కదా,
కనమ వాళ్ళు ఏరి అని అడుగుతూ ఉంటున్నారు. మరి తొమ్మండుగురు ఏరి అని అడుగుతున్న దేవుడు ఇక్కడ సంఘములో కనమ నీ కుటుంబం ఏది అని అడగరా? సంఘములో మా ప్రజలందరూ ఏరి అని నన్ను అడగరా? సంఘములో కుటుంబాలలో రక్షణ లేని వారి విషయంలో ఏంటి చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అప్పగించిన పని ఏం చేస్తామని అడిగేటువంటి దేవుడు మనకున్నాడు. కుటుంబ విషయంలో నిన్ను అడుగుతాడు, సంఘ విషయంలో నన్ను అడుగుతాడు, నా కుటుంబ విషయంలో కూడా నన్ను అడుగుతాడు. ప్రతి ఒక్కరిని ఆయన అడుగుతారు. ఏరి ఏరి ఒకనొక దినాన్ని నీ భర్త ఏడి అని అడిగాడు దేవుడు. నాకు అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని నేను జీవితంలో మర్చిపోను అసలు. ఆయన తప్పించుకుని వెనకాల ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. చేయటికి లాక్కొచ్చి దేవుడి దగ్గర నిలబెట్టి చూపించాడు. ఏరి అయినా తప్పిపోతానే ఉంటాడు. ఇదే పని నాకు ఆయన విషయంలో. ఏరి నీ భర్త ఏడి, నీ పిల్లలేరి, నీ భార్య ఏది, నీ పిల్లలేరి అడుగుతాడు దేవుడండి. అడుగుతూనే ఉంటాడు ఆయన. అందుకే బహుజాగ్రత్తగా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ కుష్ఠరోగిని అడుగుతా ఉంటున్నాడు. నువ్వు ఒక్కడమే వచ్చావు, 10 మంది కదా మీరు వచ్చారు నా దగ్గరికి. మరి నువ్వు ఒక్కడమే వచ్చా 9 ఏరి అని అడుగుతా ఉంటాడు. ఆల్రెడీ దేవునికి తెలుసు, హల్లెలూయా, వీరు స్వస్థపరచబడతారు అని తెలుసు. కానీ కృతజ్ఞత కోరుకునే దేవుడు. స్తుతికోటాలు ఎందుకు పెట్టుకోండి అని అంటున్నామంటే కృతజ్ఞత దేవుడికి కావాలి. హల్లెలూయా. కొంతమందికి అసలు యేసు ప్రభు ఇంటికి వస్తానన్నా రావద్దు అంటున్నారు. మాకొద్దు, రావద్దు, నువ్వు అసలు రావద్దు, మేము మాటల భక్తులమే, మాకు సమయం వచ్చిందంటే మాకు అవసరం లేదా, మాకు యేసు ప్రభే వద్దు. పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించరు చాలామంది. ఇది దేవుడు కనిపెడతా ఉంటారు. మా వైపు నుంచి ఏది కూడా దేవుని ఎదుట దోషం అనేది కనబడకూడదని ముందుగానే మేము ప్రిపేర్ అయిపోయాం. ఇంకేదన్నా అంటే మీరే చూసుకోవాలి. ఇలా స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు 9 ఏరి. ఎన్నో విషయాలు దేవుడు చచ్చిపోతారన్న వారిని దేవుడి మందిరంలో బ్రతికించలేదా? ఎన్నో విషయాలలో భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని లేవనెత్తలేదు. అనేక శ్రమలు, బాధలు, కష్టాలు, ఎన్నో విషయాల్లో దేవుడు లేవనెత్తి నిలబెట్టలేదా? హల్లెలూయా. దేవుడిని ఎలా మర్చిపోగలం మనం? మర్చిపోతున్నారు మనుషులు. ఇదిగో ఇక్కడ ఒక్కడే వస్తే ప్రభు అంటున్నారు ఏది? మొదటి స్థితి దేవా ఇంకా నువ్వు లేకపోతే నాకు దిక్కులేదు. దేవా నువ్వు బ్రతికించే సహాయం చేయని చెప్పేసి మొత్తుకుంటా ఉంటారు. ఆ తర్వాత గట్టి కనబడరు. ఇక్కడ అదే జరిగేది 10 మంది విషయంలో. ఒక్కడే వచ్చి గుండెలు బాదుకొని సాగిల పడి దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చేస్తున్నాడు కృతజ్ఞతతో. అన్యుడు అక్కడ ఏమైనా ఉంది? సమరయుడు అని ఉంది, ఉందా? ఒక వ్యక్తి యేసుప్రభు సరిగా తెలియక, యేసుప్రభు అంటే సరిగా తెలియక విన్నాడు కానీ అర్థం చేసుకోలేదు. కానీ దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చేటప్పటికి ఆయనకు కృతజ్ఞత వచ్చింది. చాలా మందికి యేసు ప్రభు రుచి చూసిన తర్వాత విడిచిపెట్టరు. ప్రభు తెలియనటువంటి వారు, తెలియక అనేక మంది బయట ఏదో దేవుడు అనుకుని వెంబడిస్తారు. కానీ యేసే నిజమైన దేవుడు అని తెలిసిన తర్వాత ఎప్పటికీ విడిచిపెట్టరు. హల్లెలూయా చెప్పండి. కాకినాడలో అలాంటి బిడ్డలు నాకు చాలా మంది ఉన్నారు. అన్నిలో నుంచి వచ్చిన వారు. గురువారం ప్రార్థన పెడుతున్నాను, చాలా మంది వాళ్ళే ఇంకా వస్తున్నారండి, ఇంకా వస్తున్నారు. వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా చేస్తాడు దేవుడు. అన్నిలో ప్రభుని పట్టుకున్నారంటే ఇక విడిచిపెట్టరు. హల్లెలూయా. ఆ ప్రేమను రుచి చూస్తారంటే ఇక విడిచిపెట్టరు. ఇంకా అలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి అంటా ఉంటున్నాడు, ఇదిగో నా తండ్రి నేను స్వస్థపరచబడి ఉన్నాను. సమరయుడు అంటున్నాడు, స్వస్థపరచబడి ఉన్నాను, నాకు స్వస్థత ఇచ్చావు ప్రభు అని కృతజ్ఞతతో వచ్చి వెనక్కి వచ్చి వందనాలు చెప్తూ ఉన్నాడు. కొంత మండులు అయిపోయింది, ఇంకా అవసరం అయిపోయింది. ఇంకా ఇక్కడ అంటూ ఉంటున్నారు మొదటి స్థితి దూరంలో నిలిచుండి ఆయన బ్రతిమలాడుకున్నారు. ఆ తర్వాత స్థితి 17వ వచనం చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా? ఆ తమ్మంటుగురు ఎక్కడా? ఈ అన్యుడు మాత్రమే దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగబడలేదా అని చెప్పి
నీవు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా చెప్తామా అండి? నమ్మకము, విశ్వాసము. తమ్మండుగురు ఏరి నువ్వు ఒక్కడవే వచ్చావు. అది చివరి దేవుడికి చూపించే కృతజ్ఞత. చాలా మంది హృదయాలు ఇలాగే ఉన్నాయి. చాలా మంది హృదయాలు ఇంతవరకే చూస్తున్నారు అంతే. ఆ పని అయిపోయిన తర్వాత నువ్వెవరో, దేవుడు ఎవరో, ఇంకంతే. దైవజనులు ఎవరో, ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో, సంఘం ఎవరో ఇక తెలియదు. ఇక తెలియదు. అటు పోతూ ఉంటారు. అటు పోతుంటారు. ఎక్కడ నిలబడరు వీళ్ళు. దేవుని చేత తలుపులు వేయబడితే బయట ఉండాల్సి వస్తుంది. నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే ఎవరు సంఘ కాపరి వారిని కాపాడుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఈ దొడ్లో నుంచి వేరే దాంట్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన అందులో నిన్ను పట్టించుకుని నిన్ను అందరూ వెక్కెత్తారనుకోవద్దు. దేవుడు ఎక్కడ నాటే వాళ్ళని ఎక్కడ నాటాలో అక్కడ నాటుతున్నారు. అందులోనే ఫలించాలి. హల్లెలూయా. సొంత ఆలోచనలో సొంత నీతులు ప్రవర్తించకూడదు. నువ్వెందుకు నేను దేవుడు ఆశీర్వదిస్తున్నారో తెలుసుకోవాలా. ఎందుకు దేవుడు తీసుకొచ్చి నాటుతున్నాడో తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు ఈ యొక్క మొక్కను నాటి, ఒలివ మొక్కను నాటి దాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఆయన ఫలింపజేసి ఆయన దీవిస్తూ ఉన్నాడో అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు నన్ను అభివృద్ధి చేస్తున్నాడు? ఎందుకు నా స్థితిని మార్చాడు? ఎందుకు నా జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనేది నువ్వు ఎప్పుడైనా గమనించుకున్నట్లయితే తప్పకుండా నీ ఆలోచనకి, నీ ఊహకి జవాబు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. అంత గొప్ప కృపలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కృతజ్ఞత కోరుకుంటూ వచ్చినాడు. నీ జీవితంలో దారిద్ర్యత పోవాలి అని అంటే దేవుడిని పటిష్టంగా పట్టుకోవాలి. ఆయన కృప కొరకు వేడుకోవాలి. కాకుండా దర్శనం ఇచ్చే వరకు కూడా, ఆశీర్వాదం ఇచ్చే వరకు కూడా పట్టుదలగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థన ఎక్కువగా ఉండాలి. మొట్టమొదటిగా దిన ఆరంభము, మొట్టమొదటి ఏ పని ఉన్నా సరే నువ్వు ఇటువంటి గొప్పదానివైనా, గొప్పవాడివైనా, నీకు ఎటువంటి ఇంపార్టెంట్ పనులు ఉన్నా ఉదయం లేవగానే 3:30, 5 లోపల నువ్వు ప్రార్థన వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. హల్లెలూయా. 3 గంటలు, 3 నుంచి 5 లోపల నువ్వు ప్రార్థన చేసేయాలంటే ఆ సమయంలో దేవదూతల సంచారం చేస్తారు. హల్లెలూయా చెప్పండి. దేవదూతలు సంచారం చేస్తారు. ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ఆ సమయంలో నువ్వు మొక్కళ్ళ మీద దేవుడికి కనబడాలా. ఆ సమయంలో తండ్రి అని పిలుస్తూ ఉండాలి. ఆ సమయంలో నీ యొక్క అక్కర్లు చెప్తా ఉండాలా. ఆ సమయంలో నీ మొర్ర వెళతా ఉండాలి. హల్లెలూయా చెప్తామా? మందిరం మీద తెల్లవారు ఆల్రెడీ ప్రేయర్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ వీధిలో ఒక ఆమె ఉన్నారు. ఆమె తెల్లవారుజాము ప్రార్థనలో ఉంటా ఉంటే 4వ టైంకి బయటకు వచ్చిందంట. 3:30, 4వ టైంకి బయటకు వచ్చి చూస్తే మందిరం పైనుండి మందిరం మీద ఒక ఫోకస్ లైటింగ్ వచ్చిందంట. హల్లెలూయా చెప్పండి. ఆమె చూసి బాబో ఏంటి పైనుంచి లైటింగ్ వచ్చింది అని చెప్పేసి ఆ తెల్లారి ఇంటికి వచ్చేసి వెంటనే చెప్తుంది ఆవిడ, నాకు ఇలా కనపడిందమ్మా మీ మందిరం మీద అని చెప్పేసి. దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎప్పుడు కోల్పోవద్దు, మానకూడదు. దైవ సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారుజాము రావాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఎంతో మంది బిడ్డలు వస్తున్నారు ప్రార్థనకి. హల్లెలూయా. మానకండి. ప్రతి ఒక్కరు కూడా రండి. మనుషులు చూడకండి, దేవుడిని చూడండి. హల్లెలూయా. ఎవరెవరో ఏదో అనుకుంటారండి, నేనేం నైట్ పూట వస్తూ ఉంటాడు, లేదా నేను తెల్లవారుజాము వస్తుంటే ఆడేది ఎవరో ఏమి అనరు. నువ్వు వచ్చేయడమే. హల్లెలూయా. వచ్చేయడమే. వచ్చేసి దేవుడి దగ్గర కూర్చుని నువ్వు దేవుడికి ఏం చెప్పుకోవాలో చెప్పుకోవడమే. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో అంత శక్తి ఉంటుందండి. తెల్లవారుజాము ప్రార్థనలో మందిరము మీకు అనుకూలత ప్లేస్లో లేకపోతే మీ ఇంట్లోనే మంచం దిగి మోకాళ్ళు వేయండి. మంచాల మీద కాదు, మంచం దిగి మోకాళ్ళు వేయాలి. బాసిపెట్లు ప్రార్థన యేసుప్రభుల వారు కొన్ని ఆప్స్ కొన్ని వాటిల్లో చూపిస్తూ ఉంటారు. ఎలా చేస్తారు ప్రార్థన అండి? ఎలా చేస్తారు? ఒకవేళ నీకు మోకాళ్ళు వంగకపోతే అది వేరే సంగతి అండి. నీకు మోకాళ్ళు వంగట్లేదండి, కూర్చోలేనండి ఏదనంటే అది వేరే సంగతి. నువ్వు వెయ్యగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు మోకాళ్ళు వేయట్లేదు అని అంటే నువ్వు ఒక బద్ధకస్తుడివి అన్నమాట. బద్ధకస్తుడు. దేవుడి దగ్గర అవిధేయత చూపించదు. ఎవరైనా ఆఫీసర్స్ వచ్చారనుకోండి, ఎలా నిలబడతారు మీరు? ఉద్యోగాలు చేసే పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు చాలా మంది. మీ పై వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఎలా ఉంటారండి? మీరు చేసే పనులు దగ్గరకే వచ్చారు, ఆడిట్ వచ్చారు, ఎలా ఉంటారు చెప్పండి ఎలా ఉంటారు? ఆడిట్ ఆఫీసర్స్ వచ్చారండి, ఎలా ఉంటారు చెప్పండి?
మీరు మంచి జాబ్ చేస్తున్నారు చెప్పండి. జకరియా గారు, ఇసాక్ గారు ఎలా ఉంటారు? ఒకసారి లేచి నిలబడి చెప్పండి. ఆడిట్ ఆఫీసర్ వచ్చారండి ఇప్పుడు మీ ఇంటికి, మీ దగ్గరికి. మీరు వర్క్ చేస్తున్నారు, సడన్గా ఆడిట్ వచ్చేసింది. అప్పుడు మీరు ఎలా ఉంటారు? లేచి చెప్పండి, లేచి చెప్పండి. ఒకసారి సంఘానికి చూపించండి. చూసారా ఎలా ఉన్నారు? ఆడిట్ మీది రారా బాబా, ఆడిట్ కూడా వస్తారా? మరే ఆడిట్ వచ్చారంటే ఎలా ఉంటారు? ఎలా చేతులు కట్టుకొని చెప్పండి. ఇంకా ఏది చెప్పడానికైనా ఏది వినడానికైనా మీరు సిద్ధంగా ఉంటారా ఉండరా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి, అంతేనా? ఒక మనిషికే మనం అంత విధేయత చూపిస్తూ ఉంటుంటే, మహిమ సింహాసనం మీద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా కనబడాలా? ఎలా కనబడాలి? అంత విధేయత ఉండాలి. ఎందుకంటే నువ్వు నిలబడేదైనా, నువ్వు మాట్లాడేదైనా ఎవరితో తెలుసా? లోక చక్రవర్తి. హల్లెలూయా. సృష్టికి చక్రవర్తి ఆయన. హల్లెలూయా. అంత చక్రవర్తి అయ్యుండి కూడా మనం ఏమంటాము? వచ్చాడు, వెళ్ళాడు, యేసయ్య స్తోత్రం, ఉన్నావు కదా, లేవు కదా, ఇలా కదా, చూసావు కదా, ఇలా కదా. చాలా ఏకవచనం మనం వాడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆయన మనకు అంత స్వాతంత్ర్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఆయన పిల్లలుగా స్వీకరించేశాడు. పిల్లలం మన తండ్రి దగ్గర ఎంత స్వాతంత్ర్యం ఉందో, మన తండ్రి అయిన దేవుడి దగ్గర కూడా అంతే. అంతకంటే ఎక్కువ నా జీవితంలో అయితే దేవుడితో ఎక్కువ స్వాతంత్ర్యం నాకు. నా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నాకు స్వాతంత్రం లేదు. ఎవరి దగ్గర వెళ్ళి కూర్చుని 2 రోజులు స్వాతంత్రంగా కూర్చొని వచ్చేటువంటిది లేదు నాకు. కానీ నా తండ్రి దగ్గర ఉంది. హల్లెలూయా. నా తండ్రి దగ్గర ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడండి. మనల్ని అంతగా ప్రేమించే దేవుడు అంటూ ఉంటున్నాడు, నీవు నా కుమారుడివి, నా కుమార్తె. హల్లెలూయా. అంత స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము ఉదయకాలమ లేచి ప్రార్థన చేయకపోతే నువ్వు అసలు దేవుడు బిడ్డవే కాదు. ఆయనతోటి నీ జీవితం ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీ కృప, నీ ప్రేమ, నీ దయ మాతో ఉంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మా జీవితాలలో దారిద్రత వదలాలి అని అంటే మొదటిగా నీవు ప్రభా మాకు నేర్పించింది ప్రభా. అయ్యా ఉదయకాల ప్రార్థన, నీవు లేవగానే వేగంలో లేచి దేవుని సన్నిధిలో ఆయన బలమును, ఆయన ప్రభావమును వెతుకుతాను ప్రభా, వెతకమని ప్రభా. అదిగో దావీదు మాకు సెలవిచ్చాడు ప్రభా. వాక్యం ద్వారా మేము అనేక విషయాలు ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము అడిగి పొందుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. మమ్మల్ని నీ పిల్లలుగా స్వీకరించావు ప్రభా, నీ బిడ్డలుగా ముద్ర వేశావు దేవా. మమ్మల్ని మీరు కోరుకున్నారు. మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి దారిద్రతను తొలగించి నీ ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చి ప్రభా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇంకనూ అనేకమైన విషయాలలో వచ్చేటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు తొలగించి వేసి ప్రభా మీ కృపకు పాత్రలుగా ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆనాడు ప్రభా దేవా తండ్రి, నీ దాసుల మీద నీ ఆత్మను క్రమరించు, ప్రవక్తల మీద నీ ఆత్మను క్రమరించు ప్రభా. తండ్రి సంఘముల మీద, అపోస్తుల మీద నీ ఆత్మను క్రమరించు. ఇదిగో ప్రభా దేవా ఈ సమయంలో కలవరి చే కుటుంబాల మీద, బిడ్డల మీద, సంఘం మీద నీ ఆత్మను క్రమరించండి నాయన. నడిపించండి నాయన, బలపరచండి, నీ రక్షణ కార్యాలను జరిగించండి ప్రభా. నీకు వందనాలు. 2025వ సంవత్సరం చివరి నెల ముగించబడబోతా ఉంది. క్రిస్మస్ దినాల్లో నీ నామాన్ని మేము మహింపరుచుకుంటూ ఉంటున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించగలగచ్చారు, మహిమపోతాయి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుకోండి అన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడదామండి.